పెహల్గాం ఉగ్రదాడి ఒక పిరికి పంద చర్య అని నంద్యాల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులపై ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై సరైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్య చాలా హేయమైన చర్య. నిస్సహాయులైన ప్రజలు టూరిస్టు ప్లేస్ తిరిగేదానికి వెళ్ళిన ప్రజల మీద అటాక్ చేయడము, వాళ్ళను పాయింట్ బ్లాంక్ లో చంపడం అనేది చాలా పిరికిపంద చర్య. ఏదైనా ఉంటే గవర్నమెంట్ తో పోరాడాలి, లేకుంటే ఏదైనా సాధించాలి. కానీ అమాయకులైన ప్రజల మీద ఈ విధంగా దాడి చేయడము ఇది చాలా పిరికిపంద చర్య. మన టూరిస్ట్ ప్లేస్ వెళ్ళిన వాళ్ళ వ్యక్తుల మీద ఇండికేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసి చంపడం జరిగింది. అలాంటి ఘటన ఇండియాలో ఇదే ఫస్ట్ చేయడం జరిగింది. అలాంటి ఘటన ఇంకా ముందు కానీ ఎప్పుడు జరగకూడదని మేము అనుకుంటున్నాము. ఇంకా ఎప్పుడైనా ఇలాంటి అటాక్ ఆర్మీ బేస్ క్యాంప్, ఆర్మీ కాన్వాయ్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ ఇట్లా మీద జరిగింది. కానీ సివిల్ మీద జరగడం చాలా అన్యాయము. ఆ కుటుంబం ఈరోజు అందరూ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని హనీమూన్కి వెళ్ళారు. వాళ్ళు సంతోషంగా స్విట్జర్లాండ్ వెళ్ళాల్సిన వాళ్ళు చనిపోవడం అనేది. పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ అనేది మన సివిలియన్స్ మీద, టూరిస్టుల మీద జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి మా సంఘం తరపు నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మా అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. దీనికి ప్రతిఫలంగా గవర్నమెంట్ తగు చర్య తీసుకోవాల్సిందిగా మా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా పిరిగిపందలు చేసిన కార్వాయి. ఇది ఒక సివిలియన్ వాళ్ళ దగ్గర ఏ వెపన్ లేని మీద వాళ్ళ టూరిస్ట్ మీద ఇది అటాక్ చేయడం చాలా సిగ్గుచేటు. దీని ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. దీనికి తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.